నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ చివర్లో గల గుత్పా అల్లిసాగర్ ఎత్తిపోతల పంప్ హౌస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ గుత్పా అల్లిసాగర్ ఎత్తిపోతల పంప్ హౌస్ వద్ద విధులు నిర్వహించే కార్మికులకు సదరు కాంట్రాక్టర్ గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, గత కొన్ని సంవత్సరాలుగా సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, ఈ విధానం వల్ల కార్మికుల కుటుంబాలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులకు విన్నవించుకున్న ఈ సమస్యలపై చొరవ చూపడం లేదని, ఇప్పటికైనా సదరు కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులు చొరవ చూపి వేతనాలను వెంటనే చెల్లించాలని, లేని నెల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించమంటే బెదిరించటమా? సమస్యలను పరిష్కరించమంటే బెదిరించటమా? పనిచేసేటువంటి ఏదైతే అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత 4 నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ పిల్లల్ని స్కూలుకు పంపేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కొని బతకడానికి కూడా అవకాశం లేదు. ఈ విధుల్లోకి పోవాలంటే ఈరోజు ఛార్జీలు లేక అనేక మంది కార్మికులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ సమస్య పైన అనేక మార్లు అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్కు వేతనాలు చెల్లించాలనేటువంటిది మేము అడుగుతున్నప్పటికీ మాకు సంవత్సరం పైగా బిల్లులు రాలేదు కాబట్టి మేము వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అనే సమాధానం చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. వాళ్ళ బిల్లులకు, కార్మికుల వేతనాలకు పొంతన పెట్టడం ఇది పూర్తిగా బాధ్యతారహితం అవుతుంది. కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారుల మీద ఉన్నది. ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు ఇప్పించడంతో పాటు నిబంధనల మేరకు కనీస వేతనాల్ని కార్మికులకు చెల్లించాలా, ఆ రకంగా కార్మికులకు కనీస వేతనాలు వచ్చేటట్టు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారుల మీద ఉంది అనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. నా పేరు గణేష్, స్టేజ్ 1 అలీసాగర్ స్టేజ్ 1లో పనిచేస్తాను. గత 10-12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. మేము మాకు ఒప్పందం జరిగినా కూడా గత 10 నెలల నుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం. మాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు కానీ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటి వరకు ఛార్జెస్ చెల్లించలేదు. ఇప్పుడు 4 నెలలు గడుస్తున్నాయి కానీ ఇంకా 10 రోజులు ఆగండి అని ఇలా రోజులు గడుపుతూ ఉన్నారు. అందుకే మేము ఇక్కడ ధర్నా చేయడానికి ఇలా అందరం వచ్చి ఇక్కడ సైట్కు ఇచ్చేస్తాం. ఈరోజు కాంట్రాక్టర్కి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయగలరని మేము ప్రభుత్వానికి మరియు అధికారులకి ఇచ్చేస్తున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నామన్నా? 100 మంది ఉంటాం. రైట్ రైట్ అన్న, నా పేరు సందీప్ అన్న. నేను గత 9 సంవత్సరాల నుంచి దీంట్లో 9-10 సంవత్సరాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో పనిచేస్తున్నాము. మాకు గత 3-4 సంవత్సరాల నుంచి కరెక్ట్గా 3 నెలలకు 4 నెలలకు శాలరీస్ ఇస్తున్నారు. మాకేంట్లో ఇంట్లో సరిగ్గా గడవడం లేదు. వేతనాలు చెల్లించడం ద్వారా మేము కలెక్టర్ గారికి, నిన్న ఎస్సీ గారికి మరియు లేబర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా యొక్క కాంట్రాక్టర్కు ఈరోజు వినతికి మేము ఎందుకు వచ్చినాము, మేము సమ్మెకు దిగుతాము సకాలంలో జీతాలు ఇవ్వకపోతే అని ఇక్కడికి వచ్చినాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.